ఓం శాంతి. ఈరోజు మురళి డేట్ 4 మార్చ్ 2025. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, ఎవరైతే ప్రారంభం నుండి భక్తి చేశారో 84 జన్మలు తీసుకున్నారో వారు మీ జ్ఞానాన్ని చాలా రుచితో వింటారు, సులభంగా అర్థం చేసుకుంటారు. ఈరోజు ప్రశ్న: దేవీ దేవతా వంశానికి సమీప ఆత్మలా లేక దూరంగా ఉండే ఆత్మలా అని ఎలా తెలుసుకోవాలి? జవాబు: ఎవరైతే మీ దేవీ దేవతా వంశానికి చెందిన ఆత్మలుగా ఉంటారో వారికి జ్ఞాన విషయాలన్నీ విన్న వెంటనే నచ్చుతాయి. వారు తికమక పడరు. ఎంత ఎక్కువగా భక్తి చేసి ఉంటారో అంత ఎక్కువగా వినేందుకు ప్రయత్నిస్తారు. అందువలన పిల్లలు నాడి చూచి సేవ చేయాలి. ఓం శాంతి. ఆత్మీక తండ్రి కూర్చుని ఆత్మీక పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. ఆత్మీక తండ్రి నిరాకారులని, వారు ఇతర శరీరం ద్వారా అర్థం చేస్తున్నారని, ఆత్మలమైన మనం కూడా నిరాకారులమని, ఈ శరీరం ద్వారా వింటున్నామని పిల్లలు అర్థం చేసుకున్నారు. కనుక ఇద్దరు తండ్రులు కలిసి ఉన్నారు కదా, ఇరువురు బాబాలు ఇక్కడే ఉన్నారని పిల్లలకు తెలుసు. మూడో తండ్రిని గురించి మీకు తెలుసు, కానీ ఆ తండ్రి కంటే ఈ తండ్రి అంటే బ్రహ్మబాబా మంచివాడు, ఇతని కంటే ఆ తండ్రి అంటే శివబాబా మంచివారు. నెంబర్ వారుగా ఉన్నారు కదా, అందువలన ఆ లౌకికంతో సంబంధం తొలగి ఈ ఇరువురితో సంబంధం ఏర్పడుతుంది. మనుషులకు ఎలా అర్థం చేయించాలో తండ్రి కూర్చుని తెలియజేస్తున్నారు. చిత్ర ప్రదర్శనలో, మేళాలో మీ వద్దకు చాలామంది వస్తారు. 84 జన్మలు అందరూ తీసుకోరని కూడా మీకు తెలుసు. 84 జన్మలు తీసుకునేవారా లేక 10 జన్మలు తీసుకునేవారా లేక 20 జన్మలు తీసుకునేవారా అని ఎలా తెలుస్తుంది? ప్రారంభం నుండి ఎవరు ఎక్కువ భక్తి చేశారో వారికి అంత త్వరగా మంచి ఫలితం కూడా లభిస్తుందని పిల్లలైన మీకు తెలుసు. భక్తి కొద్దిగా చేసి ఉంటే, ఆలస్యంగా చేసి ఉంటే ఫలితం కూడా అంత తక్కువగా ఆలస్యంగా లభిస్తుంది. ఈ విషయాలు బాబా సేవ చేయు వారికి అర్థం చేయిస్తున్నారు. మీరు భారతవాసులైతే దేవీ దేవతలను అంగీకరిస్తారా అని అడగండి. భారతదేశంలో ఈ లక్ష్మీనారాయణ రాజ్యం ఉండేది కదా. ఎవరైతే 84 జన్మలు తీసుకునేవారుగా ఉంటారో, ప్రారంభం నుండి భక్తి చేసి ఉంటారో వారు వెంటనే ఈ విషయాలన్నీ అర్థం చేసుకుంటారు. ఆది సనాతన దేవీ దేవతా ధర్మం తప్పకుండా ఉండేది. ఈ విషయాలన్నీ ఆసక్తితో వింటారు. కొంతమంది ఊరికే చూచి వెళ్ళిపోతారు. కొంతమంది అడగను కూడా అడగరు, బుద్ధికి ఎక్కనట్లు వెళ్ళిపోతారు. అటువంటి వారు ఇంతవరకు ఇక్కడ వారు కారని అర్థం చేసుకోవాలి. ఇంకా కొంతకాలం తర్వాత అర్థం చేసుకుంటారని భావించాలి. అర్థం చేయించిన వెంటనే కొంతమంది భుజాలు, తలలు ఊగుతాయి. దీనివలన వీరికి 84 జన్మలు పూర్తిగా ఉన్నాయని భావించాలి. ఒకవేళ పూర్తిగా 84 జన్మలు తీసుకున్నారని మేము ఎలా తెలుసుకోవాలి అని అడిగితే 84 కాకపోయినా 82 దేవతా ధర్మంలోకి వచ్చి ఉంటారు. ఇంత మాత్రమైన బుద్ధికి ఎక్కకపోతే వీరు 84 జన్మలు తీసుకునేవారు కారని భావించాలి. దేవతా ధర్మానికి దూరంగా ఉన్నవారు తక్కువగా వింటారు. ఎవరు ఎంత ఎక్కువగా భక్తి చేసి ఉంటారో వారు ఎక్కువగా వినేందుకు ప్రయత్నిస్తారు. వెంటనే అర్థం చేసుకుంటారు. తక్కువగా అర్థం చేసుకుంటే వీరు ఆలస్యంగా వచ్చేవారని అర్థం చేసుకోండి. భక్తి కూడా ఆలస్యంగా చేసి ఉంటారు. చాలా భక్తి చేసేవారు సూచనతో అర్థం చేసుకుంటారు. డ్రామా రిపీట్ అవుతుంది కదా, ఆధారం అంతా భక్తిపైనే ఉంది. ఈ బాబా అందరికంటే నెంబర్ 1 భక్తి చేశారు కదా. తక్కువ భక్తి చేసి ఉంటే ఫలితం కూడా తక్కువగానే లభిస్తుంది. ఇవన్నీ అర్థం చేసుకునే విషయాలు. మందబుద్ధి గలవారు ధారణ చేయలేరు. ఈ మేళాలు, చిత్ర ప్రదర్శనలైతే జరుగుతూనే ఉంటాయి. చిత్రాలు అన్ని భాషల్లో వెలువడతాయి.
మొత్తం ప్రపంచానికంతా అర్థం చేయించాలి కదా. మీరు సత్యమైన సందేశకులు లేక దూతలు. ఆ ధర్మస్థాపకులైతే ఏమీ చేయరు. వారు గురువులు కాదు. గురువులమని అంటారు, కానీ వారు సద్గతిదాతలు కారు. వారు వచ్చినప్పుడు వారి సంస్థయే లేకుంటే సద్గతి ఎవరికి ఇస్తారు? ఎవరైతే సద్గతినిస్తారో వారే గురువు. దుఃఖ ప్రపంచం నుండి శాంతిధామానికి తీసుకెళ్ళాలి. యేసుక్రీస్తు మొదలైన వారు గురువులు కారు. వారు కేవలం ధర్మస్థాపకులు. వారికి ఏ ఇతర పొజిషన్ లేదు. మొట్టమొదట సతో ప్రధానంలో, తర్వాత సతో రజో తమోలో ఎవరు వస్తారో వారికే హోదా ఉంటుంది. వారు కేవలం వారి ధర్మాన్ని స్థాపన చేసి తర్వాత పునర్జన్మలు తీసుకుంటూ ఉంటారు. ఎప్పుడైతే అందరూ తమో ప్రధాన అవస్థకు వస్తారో అప్పుడు తండ్రి వచ్చి అందర్నీ పవిత్రంగా చేసి తీసుకువెళ్తారు. పవిత్రమైతే పతిత ప్రపంచంలో ఉండలేరు. పవిత్ర ఆత్మలు ముక్తిధామానికి వెళ్ళిపోతాయి. తర్వాత జీవన్ముక్తిలోకి వస్తారు. వారు ముక్తిదాత, మార్గదర్శకుడు అని అంటారు. కానీ దాని అర్థం కూడా ఎవరికీ తెలియదు. అర్థం తెలుసుకుంటే వారిని కూడా తెలుసుకుని ఉండేవారు. సత్యుగంలో భక్తి మార్గంలోని పదాలు కూడా వాడరు. అందరూ తమ తమ పాత్రలు డ్రామాలో నిర్ణయించబడినట్లు అభినయిస్తూ ఉంటారు. ఒకరు కూడా సద్గతిని పొందలేరు. ఇప్పుడు మీకు ఈ జ్ఞానం లభిస్తూ ఉంది. కల్పం యొక్క సంగం యుగంలో వస్తానని తండ్రి కూడా చెప్తున్నారు. దీనిని కళ్యాణకారి సంగం యుగమని అంటారు. ఏ ఇతర యుగము కళ్యాణకారి కాదు. సత్యత్రేతాల సంగమానికి ఏ గొప్పతనమూ లేదు. సూర్యవంశము గతించి మళ్లీ చంద్రవంశీలు రాజ్యం నడుస్తుంది. చంద్రవంశం నుండి వైశ్యవంశీలుగా అయిన తర్వాత చంద్రవంశం గతించిపోతుంది. ఆ తర్వాత ఏమవుతుందో ఎవ్వరికీ తెలియదు. చిత్రాలు మొదలైనవి ఉన్నందున మన పెద్దవారు సూర్యవంశీలని, చంద్రవంశీలు కూడా ఉండేవారని భావిస్తారు. వారు మహారాజులు, వీరు రాజులు. వారు చాలా ధనవంతులుగా ఉండేవారు. అయినా చంద్రవంశీలు పాస్ అవ్వలేదు కదా. ఈ విషయాలు ఏ శాస్త్రాలు మొదలైన వాటిలో లేవు. ఇప్పుడు తండ్రి కూర్చుని అర్థం చేయిస్తున్నారు. పతితుల నుండి పావనంగా చేయమని, ముక్తినివ్వమని అందరూ అడుగుతారు. సుఖాన్ని ఇవ్వమని ఎవ్వరూ కోరరు. ఎందుకంటే శాస్త్రాల్లో సుఖాన్ని నిందించారు. మనశ్శాంతి ఎలా లభిస్తుంది అని అందరూ అడుగుతారు. పిల్లలైన మీకు సుఖము శాంతి రెండూ లభిస్తాయని మీరు అర్థం చేసుకున్నారు. ఎక్కడ శాంతి ఉంటుందో అక్కడ సుఖం ఉంటుంది. ఎక్కడ అశాంతి ఉంటుందో అక్కడ దుఃఖం ఉంటుంది. సత్యుగంలో సుఖం శాంతులు రెండూ ఉంటాయి. ఇక్కడ దుఃఖము అశాంతులు ఉన్నాయి. ఇదంతా తండ్రి కూర్చుని అర్థం చేయిస్తున్నారు. మాయారావణుడు మిమ్మల్ని ఎంతో తుచ్చబుద్ధిగా చేసేశాడు. ఇది కూడా డ్రామాలో తయారయ్యే ఉంది. తండ్రి అంటున్నారు, నేను కూడా డ్రామా బంధనంలో బంధింపబడి ఉన్నాను. నా పాత్ర ఉండేది ఇప్పుడే. ఆ పాత్రను నేనిప్పుడు అభినయిస్తున్నాను. కల్పం మీరే వచ్చి భ్రష్టాచార పతితుల నుండి శ్రేష్టాచార పవిత్రులుగా చేస్తారని కూడా అంటారు. భ్రష్టాచారిగా రావణుని ద్వారా అయ్యారు. కానీ ఇప్పుడు తండ్రి వచ్చి మనుషుల నుండి దేవతలుగా చేస్తున్నారు. ఈ గాయనానికి అర్థం కూడా తండ్రే వచ్చి అర్థం చేస్తున్నారు. ఆ అకాల సింహాసనంపై కూర్చునే వారికి కూడా దీని అర్థం తెలియదు. ఆత్మలు అకాల మూర్తులని, ఈ శరీరం ఆత్మకు ఒక రథమని, దీనిపై మృత్యులేని ఆత్మ విరాజమానమై ఉందని తండ్రి మీకు అర్థం చేయించారు. సత్యుగంలో మిమ్మల్ని మృత్యు కబలించదు. అకాల మృత్యు ఎప్పుడూ జరగదు. దాని పేరే అమర్లోకం. ఇది మృత్యులోకం. అమర్లోకము మృత్యులోకాలకు అర్థం కూడా ఎవ్వరికీ తెలియదు. తండ్రి చెప్తున్నారు, నేను మీకు చాలా సులభంగా అర్థం చేయిస్తాను. కేవలం నన్ను ఒక్కరినే స్మృతి చేస్తే మీరు పావనమవుతారు. సాధు సత్పురుషులు మొదలైన వారు కూడా
పతిత పావన అని పాడుతూ పతిత పావనులైన తండ్రిని పిలుస్తారు. ఎక్కడకు వెళ్ళినా పతిత పావన అని తప్పకుండా అంటారు. సత్యం ఎప్పుడూ దాగశాలదు. ఇప్పుడు పతిత పావనుడైన తండ్రి వచ్చారని, మనకు దారి చూపుతున్నారని మీకు తెలుసు. కల్పక్రితం కూడా స్వయాన్ని ఆత్మగా భావించి నన్నొక్కర్నే స్మృతి చేస్తే మీరు సతోప్రధానంగా అవుతారని తెలిపించారు. మీరంతా ప్రియుడైన నాకు ప్రేయసులు అని నేను చెప్పాను. ఆ ప్రేయసీ ప్రియులు ఒక్క జన్మకు మాత్రమే ఉంటారు, కానీ మీరు జన్మ జన్మాంతరాల ప్రేయసులు. ఓ ప్రభూ అని నన్ను స్మృతి చేస్తూ వచ్చారు. ఇచ్చేవారైతే ఒక్క తండ్రే కదా. పిల్లలంతా తండ్రినే అడుగుతారు. ఆత్మ దుఃఖపడినప్పుడు తండ్రిని స్మృతి చేస్తుంది. సుఖంలో ఎవ్వరూ స్మృతి చేయరు. దుఃఖంలో బాబా మీరు వచ్చి సద్గతినివ్వండి అని అందరూ స్మృతి చేస్తారు. గురువు వద్దకు వెళ్ళినప్పుడు నాకు పుత్రుని ఇవ్వమని అడుగుతారు కదా. పుత్రుడు జన్మిస్తే చాలా సంతోషిస్తారు. పుత్రుడు కలగకపోతే ఈశ్వరుడు అలా రాశారు అని అంటారు. డ్రామాను గురించైతే వారికి తెలియనే తెలియదు. ఒకవేళ వారు డ్రామా అని అంటే అంతా తెలిసి ఉండాలి. మీకు డ్రామా గురించి తెలుసు, ఇతరులెవ్వరికీ తెలియదు. ఏ శాస్త్రాల్లోనూ లేదు. డ్రామా అనగా డ్రామా, దాని ఆది మధ్యాంతాలు తెలిసి ఉండాలి. తండ్రి అంటున్నారు, నేను ప్రతి 5000 సంవత్సరాల తర్వాత ఒక్కసారి వస్తాను. 4 యుగాలు సమానంగా ఉన్నాయి. స్వస్తిక్ గుర్తుకు కూడా మహత్వం ఉంది కదా. ఖాతాలు మొదలుపెట్టినప్పుడు స్వస్తిక్ గుర్తు వేస్తారు. ఇది కూడా ఖాతానే కదా. మనకు లాభం ఎలా కలుగుతుంది, తర్వాత ఎలా నష్టపోతాము? నష్టపడుతూ పడుతూ ఇప్పుడు పూర్తిగా నష్టపోయాము. ఇది గెలుపు ఓటముల ఆట. ధనము ఆరోగ్యము రెండూ ఉంటే సుఖం ఉంటుంది. ధనముండి ఆరోగ్యం లేకుంటే సుఖం లేదు. మీకు నేను ఆరోగ్యము సంపద రెండూ ఇస్తాను, కావున సంతోషం ఉండనే ఉంటుంది. ఎవరైనా శరీరాన్ని వదిలితే ఫలానా వారు స్వర్గస్థులయ్యారని నోటితో అంటారు, కానీ లోపల దుఃఖిస్తూ ఉంటారు. స్వర్గానికి వెళ్తే ఇంకా సంతోషించాలి. మళ్ళీ వారి ఆత్మను నరకంలోకి ఎందుకు పిలుస్తారు? కొంచెం కూడా అర్థం చేసుకోరు. తండ్రి వచ్చి ఈ విషయాలన్నీ అర్థం చేయిస్తున్నారు. బీజము వృక్షంల రహస్యం కూడా తెలియచేస్తున్నారు. ఇటువంటి వృక్షంను ఇంకెవ్వరూ తయారు చేయలేరు. దీనిని ఈ బ్రహ్మ తయారు చేయలేదు. శివబాబాకు గురువు ఎవ్వరూ లేరు. ఒకవేళ ఉంటే వేరే శిష్యులు కూడా ఉండేవారు కదా. ఇతనికి ఎవరో ఒక గురువు నేర్పించారని అనుకుంటారు, లేక పరమాత్మ శక్తి ప్రవేశించిందని మనుషులు భావిస్తారు. అరే, పరమాత్మ శక్తి ఎలా ప్రవేశిస్తుందో పాపం వారికి కొంచెం కూడా తెలియదు. తండ్రి స్వయంగా కూర్చుని తెలుపుతున్నారు, నేను సాధారణ వృద్ధ శరీరంలో వచ్చి మిమ్మల్ని చదివిస్తాను. ఇతను కూడా వింటాడు. మనపైన గమనం అయితే ఉంటుంది. ఇతను కూడా విద్యార్థియే. ఇతను తనను గురించి ఇంకేమీ చెప్పరు, భావించరు. ప్రజాపిత కూడా ఒక విద్యార్థియే. ఇతను భలే వినాశనం కూడా చూశాడు, కానీ ఏమీ అర్థం చేసుకోలేదు. మీరు అర్థం చేసుకున్నట్లు ఇతను కూడా మెల్లమెల్లగా అర్థం చేసుకున్నాడు. తండ్రి మీకు అర్థం చేయిస్తున్నారు. మధ్యలో ఇతను కూడా అర్థం చేసుకుంటూ ఉంటాడు, చదువుతూ ఉంటాడు. ప్రతి ఒక్క విద్యార్థి చదివేందుకే పురుషార్థం చేస్తారు. బ్రహ్మ విష్ణు శంకర్లు సూక్ష్మవతన వాసులు. వారి పాత్ర ఏమిటో కూడా ఎవరికీ తెలియదు. తండ్రి ప్రతి విషయం తానంతటకు తానే అర్థం చేయిస్తారు. మీరు ఏ ప్రశ్నలు అడిగే అవసరం లేదు. శివ పరమాత్మ పైన ఉంటారు. ఆ తర్వాత దేవీ దేవతలు ఉంటారు. మరి ఇరువురిని ఎలా కలుపుతారు? తండ్రి వచ్చి ఇతనిలో ప్రవేశిస్తారని, అందుకే బాప్దాదా అంటారని పిల్లలైన మీకిప్పుడు తెలుసు. తండ్రి వేరే, దాదా వేరే. తండ్రి అనగా శివుడు, దాదా అనగా బ్రహ్మ. వారసత్వం శివుడి నుండి ఇతని ద్వారా లభిస్తుంది. బ్రాహ్మణులు బ్రహ్మ సంతానము. డ్రామా ప్లాన్ అనుసారం తండ్రి దత్తత చేసుకున్నాడు. ఇతడు
నెంబర్ 1 భక్తుడని తండ్రి అంటున్నారు. 84 జన్మలు కూడా ఇతనే తీసుకున్నాడు. నలుపు తెలుపు అని ఇతన్నే అంటారు. కృష్ణుడు సత్యుగంలో తెల్లగా ఉంటాడు, కలియుగంలో నల్లగా ఉంటాడు. ఇప్పుడు పతితంగా ఉన్నాడు కదా, మళ్ళీ పావనంగా అవుతాడు. మీరు కూడా ఇలాగే అవుతారు. ఇది ఇనుపయుగంలోని ప్రపంచము, అది స్వర్ణయుగంలోని ప్రపంచము. మెట్ల గురించి ఎవ్వరికీ తెలియదు. వెనక వచ్చేవారు 84 జన్మలు తీసుకోరు. వారు తప్పకుండా తక్కువ జన్మలే తీసుకుంటారు. మెట్ల చిత్రంలో వారిని ఎలా చూపిస్తారు? అందరికంటే ఎక్కువ జన్మలు ఎవరు తీసుకుంటారో, తక్కువ జన్మలు ఎవరు తీసుకుంటారో బాబా అర్థం చేయించారు. దీనిని జ్ఞానమని అంటారు. తండ్రి ఒక్కరే జ్ఞానసాగర్లు, పతిత పావన్లు. ఆది మధ్య అంతముల జ్ఞానం వినిపిస్తున్నారు. వారంతా నేతి నేతి అంటూ వచ్చారు. తమ ఆత్మల గురించే తెలియనప్పుడు తండ్రిని గురించి ఎలా తెలుసుకోగలరు? కేవలం మాట వరుసకు ఆత్మ అని అంటారు. కానీ ఆత్మ అంటే ఏమిటో దానిని గురించి ఏమాత్రం తెలియదు. ఆత్మ అవినాశి అని, అందులో 84 జన్మల అవినాశి పాత్ర రచింపబడి ఉందని ఇప్పుడు మీకు తెలుసు. ఇంత చిన్న ఆత్మలో ఎంత పాత్ర నిండి ఉందో బాగా విని అర్థం చేసుకుంటే వీరు దగ్గర వారని భావించాలి. వారి బుద్ధిలో కూర్చోకుంటే ఆలస్యంగా వచ్చేవారుగా ఉంటారు. నాడి చూసి వినిపించాలి. అర్థం చేయించేవారు కూడా నెంబర్ వారుగా ఉన్నారు కదా. మీ చదువు ద్వారా రాజధాని స్థాపన అవుతూ ఉంది. కొంతమంది ఉన్నతమైన రాజ్య పదవి పొందుతారు. కొంతమంది ప్రజల్లో నౌకర్లు చౌకర్లుగా అవుతారు. కానీ సత్యుగంలో ఏ దుఃఖమూ ఉండదు. దానిని సుఖధామము, స్వర్గము అని అంటారు. ఒకప్పుడు ఉండేది కనుక దానిని స్మృతి చేస్తారు. స్వర్గం ఎక్కడో పైన ఉందని మనుషులు భావిస్తారు. దిల్వాలా మందిరంలో మీ జ్ఞాపక చిహ్నాలు పూర్తిగా నిలబడి ఉన్నాయి. ఆదిదేవుడు, ఆదిదేవి మరియు పిల్లలు క్రింద యుగంలో కూర్చుని ఉన్నారు. పైభాగంలో స్వర్గరాజ్యం ఉంది. మనుషులు దర్శనం చేసుకుంటారు, ధనంను ఉంచుతారు, కానీ కొంచెం కూడా అర్థం చేసుకోరు. పిల్లలైన మీకు జ్ఞానం 3వ నేత్రం లభించింది. మీరు అందరికంటే ముందుగా తండ్రి జీవిత చరిత్రను తెలుసుకున్నారు. అంతకంటే ఇంకేం కావాలి? తండ్రిని తెలుసుకున్నందున సర్వస్వము తెలిసిపోతుంది. అందువలన సంతోషముండాలి. ఇప్పుడు మనం సత్యుగంలోనికి వెళ్ళి బంగారు భవనాలు కట్టిస్తామని, రాజ్యపాలన చేస్తామని మీకు తెలుసు. సేవాదారి పిల్లల బుద్ధిలో ఈ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఆత్మల తండ్రి ఇస్తున్నారని ఉంటుంది. వారిని స్పిరిచువల్ ఫాదర్ అని అంటారు. వారే సద్గతి దాత, సుఖశాంతుల వారసత్వంను ఇస్తారు. ఈ సిడి భారతీయులది. వారే 84 జన్మలు తీసుకుంటారని ఇతరులకు అర్థం చేయించవచ్చు. మీరు వచ్చేదే మధ్యలో అయినప్పుడు మీకు 84 జన్మలు ఎలా ఉంటాయి? అందరికంటే ఎక్కువ జన్మలు తీసుకునేది మేము. ఇవి బాగా అర్థం చేసుకునే విషయాలు. ముఖ్యమైనది పతితుల నుండి పావనంగా అయ్యేందుకు బుద్ధియోగాన్ని తండ్రితో లగ్నం చేయాలి. పావనంగా అవుతామని ప్రతిజ్ఞ చేసి మళ్ళీ పతితమైతే ఒక్కసారి ఎముకలు గూడు విరిగిపోతుంది. 5 అంతస్తుల భవనం నుండి క్రింద పడినట్లు అవుతుంది. బుద్ధి అపవిత్రమవుతుంది. మనసు లోపల తింటూ ఉంటుంది. నోటి నుండి మాట రాదు. అందువలన హెచ్చరికగా ఉండమని తండ్రి చెప్తున్నారు. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే. ఆత్మీక తండ్రికి ఆత్మీక పిల్లల యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, ఈ డ్రామాను యథార్థంగా అర్థం చేసుకుని మాయా బంధనాల నుండి ముక్తులుగా అవ్వాలి. స్వయాన్ని అకాలమూర్తి ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేసి పావనంగా అవ్వాలి. సెకండ్ పాయింట్,
సత్యమైన సందేశకులుగా దూతలుగా అయి అందరికీ శాంతిధామము సుఖధామాలకు మార్గాన్ని తెలపాలి. ఈ కళ్యాణకారి సంఘం యుగంలో ఆత్మలందరి కళ్యాణం చేయాలి. ఈరోజు వరదానము: తండ్రి మరియు సేవ యొక్క స్మృతి ద్వారా ఏకరస స్థితిని అనుభవం చేసే సర్వ ఆకర్షణ ముక్త్ భవ. ఎలాగైతే సేవకునికి సదా సేవ మరియు యజమాని గుర్తుంటారో అలా సత్యమైన విశ్వసేవకులైన సత్యమైన సేవాదారి పిల్లలకు కూడా తండ్రి మరియు సేవ తప్ప వేరే ఏదీ గుర్తుండదు. దీని ద్వారానే ఏకరస స్థితిలో ఉండే అనుభవం అవుతుంది. వారికి ఒక్క తండ్రి యొక్క రసం తప్ప ఇతర రసాలన్నీ నీరసంగా అనిపిస్తాయి. ఒక్క తండ్రి రసం అనుభవం అయిన కారణంగా ఇంకెక్కడకు ఆకర్షణ వెళ్ళదు. ఈ ఏకరస స్థితి యొక్క తీవ్ర పురుషార్థమే సర్వ ఆకర్షణ నుండి ముక్తంగా చేస్తుంది. ఇదే శ్రేష్టమైన గమ్యం. స్లోగన్: నాజూకు పరిస్థితుల పరీక్షల్లో పాస్ అవ్వాలి అంటే మీ స్వభావాన్ని శక్తిశాలిగా చేసుకోండి. అవ్యక్త సూచన: సత్యత మరియు సభ్యతారూపి కల్చర్ను సొంతం చేసుకోండి. ఎప్పుడైనా ఏదైనా అసత్యమైన విషయాన్ని చూసినా విన్నా అసత్య వాయుమండలాన్ని వ్యాపింపచేయకండి. చాలామంది ఇది పాపకర్మ కదా, పాపకర్మను చూడలేము అని అంటారు. అయితే వాయుమండలంలో అసత్య విషయాలను వ్యాపింపచేయటం కూడా పాపమే. లౌకిక పరివారంలో కూడా ఒకవేళ ఏవైనా ఇటువంటి విషయాలు చూసినా విన్నా వాటిని వ్యాపింపచేయరు. చెవితో వినాలి, మనసులో దాచుకోవాలి. ఒకవేళ ఏవైనా వ్యర్థ విషయాలను వ్యాపింపచేస్తే ఈ చిన్న చిన్న పాపాలు ఎగిరే కళ యొక్క అనుభవాన్ని సమాప్తం చేస్తాయి. అందువలన ఈ కర్మల యొక్క లోతైన రహస్యాన్ని అర్థం చేసుకుని యథార్థ రూపంలో సత్యతా శక్తిని ధారణ చేయండి. అచ్చా, ఓం శాంతి.